నమస్తే. హై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది రాజధాని ఫైల్స్ మీద. సో, ఆ రాజధాని ఫైల్స్‌కి మధ్య ఇష్యూ ఏంటి? పైగా వ్యూహం కూడా ఆపేశారు. మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతోంది. కానీ ఈ సినిమాలకి స్టే రావడం ఎందుకు అనేది మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఇప్పుడు ఆపేశారు ఇవాళ. అవును. దాని గురించి పెద్ద ఇష్యూ నడుస్తుంది. అంటే టికెట్లు కొన్న తర్వాత కూడా బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు అని చెప్పేసి. అంతకుముందు వ్యూహం కూడా ఆపేశారు రిలీజ్ కాకముందే. అవును. సో ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరి వాదం వాళ్ళది కదా. ఎందుకంటే వ్యూహం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎలక్షన్ ముందు ఆయనకి మీద ఫెయిత్ పెరగడం కోసం, ఒక సానుభూతి వర్కౌట్ అవ్వడం చేయడం కోసం రామ్ గోపాల్ వర్మ గారు అనుకున్నారు. కానీ బట్ చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే అది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ అని. ఇటువైపు ఈ రాజధాని ఫైల్స్ ఏంటంటే రాజధాని రైతులు గడిచిన 5 ఏళ్లుగా 2019 నుంచి కూడా రాజధానిని కోల్పోయి అసలు భూములు అప్పజెప్పి దానికోసం ఎంతో కొంత ప్రభుత్వం దగ్గర కొంత అమౌంట్ తీసుకొని తర్వాత అవి డెవలప్ అయిన తర్వాత లేదా ప్రభుత్వంలో ఒక ఉద్యోగమో లేదంటే లీజ్ లాగా వాడు మెల్లమెల్లగా రికవర్ చేసుకునేలాగా ల్యాండ్ పుల్లింగ్ చేశారు. అసలు యాక్చువల్గా హయ్యెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది అమరావతిలోనంట, వరల్డ్లోనే హయ్యెస్ట్ అర్బన్ ఏరియా. అది ఎట్లా అంటే మనకు ఒక సందర్భంలో కేటీఆర్ గారు కూడా చెప్పారు. సో అట్లా మొత్తానికి రైతులను ఒప్పించారో, అక్కడ భూస్వాములను ఒప్పించారో, లేదంటే ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒప్పించి మొత్తానికి అంతా సెట్ చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3 రాజధానులుగా కింద అనే అంశం లేవనెత్తుకొని దీన్ని ఇంకా గాలికి వదిలేయడం జరిగింది. సరే పాపం అక్కడ ఉన్న రైతులు చాలామంది ఎంత సఫర్ అయ్యారంటే కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కున్నారు, కొంతమంది బుల్డోజర్లు కొనుక్కున్నారు, కొంతమంది ప్రొక్లైనర్లు కొనుక్కున్నారు. అంటే రేపొద్దున రాజధాని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే, డెవలప్ అయితే, అసలు డెవలప్ అంటే ఫస్ట్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. బిల్డింగ్స్ అవి ఇవి దానికి సంబంధించిన ఆఫీసులు ప్రతిదీ ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి ప్రతి చిన్న చిన్న ఆఫీసుల వరకు కూడా అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి. అయినప్పుడు దాని చుట్టూ మరికొన్ని సంస్థలు, కంపెనీలు, లేదంటే చిన్న చితక వ్యాపారులు, కుటీర పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అన్నిటికీ మూలం కన్స్ట్రక్షనే కాబట్టి సరే కన్స్ట్రక్షన్ వేలో వెళ్తే ఇసుకని మట్టిని అన్నీ తీసుకెళ్ళడానికి ట్రాక్టర్లు గాను, లేదంటే కొన్ని తవ్వడాలు తీయడానికి బుల్డోజర్లు, తవ్వి తీసి మట్టిని వేయడానికి ప్రొక్లైనర్లు, ఇలాగా ఎవరికి వాళ్ళు అప్పు చేసి కొంతమంది బ్యాంక్ లోన్లకి వెళ్ళి కూడా పెట్టుకున్నారు. సో వాళ్ళందరూ ఒక్కసారిగా మొండి చేయి చూపించినట్టు అయిపోయారు. పోనీ అలా అని వైజాగ్ చేశారంటే అది లేదు. వైజాగ్ క్యాపిటల్ ప్రకటించారు తప్ప ఏమీ లేదు. ఒక గుండు కొట్టించి వదిలేసినట్టుగా అయిపోయింది అది రుషికొండ దేవది, అదంతే. సో ఇట్లాంటి సాధక బాధలు చాలా ఉన్నాయి వాళ్ళకి. చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ రోడ్డును పడ్డట్టు అయింది. ప్రభుత్వం భూమి తిరిగి వెనక్కి ఇవ్వడానికి వాళ్ళకి ప్రాసెస్ చేయలేదు, అలాగని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు. అలా అని వాళ్ళ భూమి ఇచ్చినందుకు కూడా దానికి క్లియర్ కట్గా చేసేసి అమౌంట్ ఒకేసారి సెటిల్ చేసేదానికి కూడా టీడీపీ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే వాళ్ళు ముందే ఒప్పందం చెప్పారు, ఇంత ల్యాండ్ ఎక్విజిషన్ మీద మెల్లమెల్లగా చేస్తాము, అన్నిటికీ మీకు అనుకూలంగా చేస్తాము, దానికి రైతులు అంగీకరించే ఇచ్చారు. దాని మీద పత్రాలు కూడా రాసుకున్నారు. బట్ వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేశారు. సో ఈ మొత్తం మొత్తం అంశాల మీద ఎలివేట్ చేస్తూ ఆ రాజధాని ఫైల్స్ అనే సినిమా తీశారు. సో అయితే ఈ గడిచిన 5 ఏళ్లలో వీళ్ళు పాదయాత్రగా తిరుపతి వరకు వెళ్ళారు. ఇటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు కూడా పాదయాత్రగా వెళ్ళడం, నిరసన తెలియజేయడము, ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ముట్టడని, సెక్రటేరియట్ ముట్టడని, చాలా అమరావతి వైపు ధర్నాలు చేయడము చాలా చేశారు. దానికి ఆడ మగ అనే భేదం లేకుండా అమరావతి రాజధాని భూములు వ్యవహారం ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు వాళ్ళందరూ కూడా సఫర్ అయిన ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ రోడ్డు ఎక్కి చేశారు. బట్ ఆ ఆవేదన ప్రభుత్వం తలకెక్కించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు, కేంద్రం స్థాయిలో కూడా ఎవరూ మాట్లాడలేదు. పోనీ అలాగనే రాజధాని కాదు అని చెప్పడానికి లేదు, ఊరికే డైవర్ట్ చేశారు 3 రాజధానులని. మిగతా ఒక్కరు కూడా డెవలప్ చేశారా? వాళ్ళ కడుపు మంట అంత అదే. పోనీ మిగతా రాజధాని పోనీ చేశారా? లేదు. పోనీ అలాగని ఇప్పుడు ఇది రాజధాని కానప్పుడు ఆయన ఎందుకు ఇక్కడ మరి మకాం వేసుకొని ఉండాలి అనేది ఒక కేవలం మా కడుపు కొట్టడానికే, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే, అది కాకుండా పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి దెబ్బతీయడానికి అందరినీ కూడా
అక్కడ రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది అక్కడ అమరావతి రైతుల ఆందోళన. దాన్ని ప్రభుత్వం వాళ్ళని అణిచివేసేయాలని చూసిందే తప్ప, పెడచెవును పెట్టిందే తప్ప, వాళ్ళని సాధక బాధలు వినాలని కానీ, చర్చలు పిలుద్దామని కానీ, లేదా కూర్చొని సెటిల్ చేద్దామని కానీ అనుకోలేదు. ఎవరేం చేస్తారో చూద్దాంలే అన్నట్టుగానే బిహేవ్ చేశారు తప్ప అలాగే గడిపేశారు. 5 ఏళ్ళు అయిపోయింది. సో ఆ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు ఇందులో వస్తుంది. దీనికి కూడా టైటిల్ని ఒక విధంగా కాశ్మీర్ ఫైల్స్కి బేస్ చేసి ఆ టైటిల్ పెట్టినట్టున్నారు. కాశ్మీర్ ఫైల్స్ విషయంలో కూడా అక్కడ పండిట్స్ని ఎలా ఓచుకోత కోసారు, ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఎలాగా అయింది, ఇలాంటి వాటి వల్ల అయింది, ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల వల్ల రకరకాలుగా వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేశారు అన్నట్టుగా చూపించారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రజాకార్ ఫైల్స్ కూడా వస్తుంది. వీళ్ళు ఎంత దారుణంగా సేమ్ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాజధాని ఫైల్స్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చర్యల మీద యాంటీగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వైపు ఎవరో ఒకరు దాని మీద కేసు వేస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. అట్లాగే జరిగింది. సో మీరు అన్నట్టు ముందు రోజు ఎప్పుడు స్టే వచ్చి ఉంటే ఇంక ప్రాబ్లం వచ్చేది కాదేమో. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాక స్టే చేసి అందరినీ మళ్ళీ థియేటర్ ఖాళీ చేసి పంపించడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. అట్లా మరీ ప్రొజెక్టర్ ఆన్ అవుతాయని టైంకి ఆపేయడం అనేది జరగలేదు. మళ్ళీ తర్వాత చూసిస్తారేమో. హైకోర్టు కూడా ముందు ఒకసారి ఎందుకులే సమస్యలు కొని తెచ్చుకోవడం, ఇష్యూస్ అవ్వచ్చనే ఉద్దేశంలో, లేదంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందనే ఉద్దేశంలో ఏదో అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు ఎవరైతే వాళ్ళు పెట్టారో ప్రభుత్వం తరపున వాళ్ళు ఇవే రీజన్స్ పెడతారు. ఇట్లా ఉన్నప్పుడు సమస్యను మళ్ళీ రెచ్చగొట్టే విధంగా సినిమాలు ఇలా ఉంటే ఇబ్బంది కలుగుతుంది కదా అనే ఉద్దేశంతో అట్లా అపీల్ చేసి ఉంటారు. సో అందుకే హైకోర్టు స్టే ఇచ్చి ఉంటుంది. వ్యూహం కూడా ముందు అలాగే స్టే ఇచ్చింది. బట్ రేపు 23 ఎప్పుడు రిలీజ్ అంటున్నారు కదా. సో దీనికి కూడా ఈ నెల ఫిబ్రవరి 23. దీనికి కూడా ముందు కట్టడి చేసింది. తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఈలోగా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ దీనికి ఇంకో వాయిదాలోకి వెళ్ళి రిలీజ్ చేసుకోవచ్చేమో. కానీ ఒకవేళ ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తే మాత్రం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. వ్యూహం తర్వాత శపథం కూడా ఏదో వస్తుంది అంటున్నారు మళ్ళీ, అంటే ప్రభుత్వం తరపున సినిమాలు. యాత్ర 2, వ్యూహము, తర్వాత ఇప్పుడు ఏదో శపథం కూడా ఏదో ఉందంట. బట్ ప్రతిపక్షాల తరపున చూస్తే ఇది ప్రతిపక్షాల తరపున కాదు, నిజంగా ఆ అమరావతి రైతుల ఆవేదనకు సంబంధించిందే. అది జనరలైజ్ చేసిన థింగ్. బట్ అది ఎట్లాగూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఆపాదించేస్తారు ఆటోమేటిక్గా. అలా ఆపాదించి స్టే చేసే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వాయిదాలకు వస్తే మీరు అన్నట్టు వ్యూహంకి ఎలాగైతే ఛాన్స్ ఇచ్చారో దీనికి కూడా ఇస్తారేమో చూడాలి. మరి అది ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం. అంటే దానికి కారణం కూడా జగన్ ని కించపరిచేలాగా, క్రూరులాగా చూపించారు అని చెప్పేసి అన్నారు. మేబీ అంటే ట్రైలర్ చూశాను కానీ పూర్తి స్థాయిలో సినిమాలో ఎట్లా చూపించారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు చెప్పాను కదా, రజాకార్ ఫైల్స్ కానీ కాశ్మీర్ ఫైల్స్ కానీ ఏవైనా కూడా ఆ పర్టికులర్ వర్గం ఎలా బిహేవ్ చేసింది అన్న దాని మీద చూపిస్తారు. అది వాస్తవాలు అయినా కూడా రియలిస్టిక్ లైఫ్లోకి వచ్చేసరికి ఎవరికి వాళ్ళంటే ఒప్పుకోరుగా, ఈగో హర్ట్ అవుతాయి. వీళ్ళు ఎంతమందినైనా అని వచ్చి కానీ వీళ్ళని ఎవరినంటే మాత్రం ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ఆ యాత్ర 2లో ఉంది కానీ, లేదంటే ఇప్పుడు వ్యూహంలో చూపించిపోయేది కానీ, వాళ్ళని ఇప్పుడు జనరల్గా యాడ్స్ ఉంటాయి, ప్రొడక్ట్ యాడ్స్. అవి ఎంతసేపు ఎలా ఉంటాయి, మాకు మించి ఈ ఇండియా మార్కెట్లో ఈ సబ్బుకు మించిన సబ్బు లేదు అని చెప్పొచ్చు, తప్పు లేదు. అక్కడ ఎవరిని కించపరిచినట్టు కాదు. అన్ని సబ్బుల కంటే ఇదే గొప్పది కూడా చెప్పొచ్చు. ఈ సబ్బు గొప్పది కానీ ఈ సబ్బు మంచిది కాదు అని పాయింట్అవుట్ చేసి చెప్పకూడదు కదా. సో ఇప్పుడు సినిమాల్లో కూడా ఏంటంటే మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు తోపు, మా నాయకుడు పేదల పాలెడి పెన్నిది అని ఎన్నైనా చూపించవచ్చు. కానీ పక్కోడిని క్రిటిసైజ్ చేస్తూ, పక్కోడిని డీగ్రేడ్ చేస్తూ, పక్కోడిని అవమానకరంగా చూపిస్తూ వీళ్ళని ఎలివేట్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అట్లంటే యాత్ర 2లో చంద్రబాబు నాయుడిని కించపరిచినట్టే ఉంది. అదే అంటున్నాను. మరి అలాంటి కించపరిచే ఉన్నప్పుడు మరి రిలీజ్ అయ్యేప్పుడు మరి ఇది కూడా రిలీజ్ అవుతుంది, తప్పేముంది? పైగా అక్కడ పాత్రలు ఎలా ఉన్నాయంటే ప్రతిపక్షం అధికార పక్షం క్లియర్గా పాత్రలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, కేవలం ఒక ప్రభుత్వం మీద ప్రజలందరూ కలిసి కూడా పోరాటం చేస్తున్నట్టు వచ్చిన సినిమా ఇది. అక్కడంటే పర్టికులర్గా ఒక పాత్రకి కించపరిచిలాగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు. మేబీ ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి హోదాలో ఏ వ్యక్తిని పెట్టారో, ముఖ్యమంత్రి ఎలా బిహేవ్ చేశాడో అనేది, ఇప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేశాడో, ఏం మాట్లాడాడో, వాళ్ళ మంది మార్బలంతో, వాళ్ళ అదే ఆయన అధికారులతో, చీఫ్ సెక్రటరీతో కానీ, డీజీపీ వాళ్ళతో కానీ
ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే పని జరగలేదు కదా, ఖచ్చితంగా దీనికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటారు కదా. అవును. మాకేం న్యాయం జరగలేదు కాబట్టి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు కాబట్టి మాకు న్యాయం జరగకూడదనే చెప్పుంటారు డీజీపీకి కానీ చీఫ్ సెక్రటరీ కానీ అని అనుకుంటారు వీళ్ళు. అదే అక్కడ చూపిస్తారు. చూపించినప్పుడు ఆ ముఖ్యమంత్రి అలా చెప్పారండి, ఎవరు చూశారు, దానికి ప్రూఫ్ ఉందా, అట్లా ముఖ్యమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని అవమానపరుస్తారా అంటారు. ఇట్లా వేలు చూపిస్తే 3,000 మన వైపు చూపిస్తున్నాయని ఇంగిత జ్ఞానం అనేది ఉండాలిగా, మరి అది ఉండదు. మరి ఇంకంతే, మరి అదే దానికి ఏం మాట్లాడదంటే దట్ ఈస్ రాజకీయం. అందుకే కదా అందరిలో కూడా రాజకీయం అంటే ఎవరికి వాల్యూ లేకుండా పోయింది. అందరూ ఏమంటారు, మీరు చిన్నపిల్లల్ని తట్టిలేపి అడిగినా నేను డాక్టర్ని అవుతా, ఇంజనీర్ అవుతా, పైలట్ని అవుతా, లేదంటే జర్నలిస్ట్ని అవుతా, రిపోర్టర్ని అవుతా చెప్తాడు. కానీ రాజకీయ నాయకుని అవుతాడని ఎవరైనా చెప్తున్నారా? చెప్పలేకపోతున్నారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా. మరి చూద్దాం మళ్ళీ దీని స్టే ఎంతవరకు కొనసాగుతుందో, రిలీజ్ అవుతుందో లేదో, లేదా వ్యూహం లాగా అవుతుందో, లెట్స్ వెయిట్ అండ్ సీ.